రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైల్స్ దగ్ధం కేసు మరో మలుపు తిరిగింది. సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ పై ఆర్టీఓలో మురళి హరిప్రసాద్ ఫిర్యాదు చేశారు. సంతకాల్ని ఫోర్జరీ చేసి డాక్యుమెంట్లని తారుమారు చేశారని గౌతమ్ తేజ్ పై వన్ టౌన్ పిఎస్ లో ఇద్దరు ఆర్డీఓలు ఫిర్యాదు చేశారు. దీంతో గౌతమ్ తేజ్ పై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైల్స్ దగ్ధం కేసు మరో మలుపు తిరిగింది. సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ పై ఆర్డీఓలు మురళి హరిప్రసాద్ ఫిర్యాదు చేశారు. సంతకాల్ని ఫోర్జరీ చేసి డాక్యుమెంట్లని తారుమారు చేశారని గౌతమ్ తేజ్ పై వన్ టౌన్ పిఎస్ లో ఇద్దరు ఆర్డీఓలు ఫిర్యాదు చేశారు. దీంతో గౌతమ్ తేజ్ పై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఆ ఘటన జరగడానికి వారం రోజుల ముందే గౌతమ్ తేజ బీరువాలో ఇంజిన్ ఆయిల్ తీసుకొచ్చి నిల్వ ఉంచడము, ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఇంజిన్ ఆయిల్ కూడా దాంట్లో కాలిపోవడం అనేది ఒక అంశమైతే ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఎంఆర్ఓ ప్రసాద్ కానీ లేదంటే మురళి కానీ ఆర్డీఓ మురళి అలాగే ప్రసాదులు ఇద్దరు కూడా ఈరోజు మదనపల్లె వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. గౌతమ్ తేజ తమ సంతకాలను ఫోర్జరీ చేసి తాము ఇచ్చినట్లుగానే కొన్ని డాక్యుమెంట్లను ఏదైతే రికార్డులు తారుమారు చేసి ఎవరైతే కబ్జాలకు పాల్పడ్డారో భూముల్ని మాఫియా చేస్తారో వాళ్ళందరికీ తమ సంతకాలు ఫోర్జరీ చేసి అతను వాళ్ళకి కాగితాలు ఇవ్వడం జరిగింది. అలాగే తమకు సంబంధించినటువంటి సంతకాలతోటి కొన్ని ఫైల్స్ను కూడా ప్రభుత్వ అధికారులకి ఉన్నతాధికారులకు కూడా పంపించినట్టు కూడా వాళ్ళు పేర్కొంటూ కూడా ఈరోజు ఫిర్యాదు చేయడం అనేది గమనార్హం. గౌతమ్ తేజ ఈ అంశానికి సంబంధించి మొదటి నుంచి ఆ సంఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఫస్ట్ నుంచి గౌతమ్ తేజ మీద అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత గ్రామమైనటువంటి మండలమైన సదుం మండలానికి చెందిన గౌతమ్ తేజ మదనపల్లెలో పనిచేస్తున్న పరిస్థితుల్లోనే అతని మీద ఎక్కువ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రికార్డు తగలపడ్డ రికార్డులన్నీ 22A పరిధిలో ఉన్నవి కావడం, వాటిలో చాలా పెద్ద ఎత్తున డీకేటీ భూములన్నింటినీ కొనుగోలు చేసి వాటిని పెద్దటి సతీమణి స్వర్ణలత పేరిట మార్చినట్లు కూడా ఆధారాలు లభించే నేపథ్యంలో దీంట్లో గౌతమ్ తేజ పాత్ర చాలా కీలకంగా ఉంది. అయితే అంతకుముందు పనిచేసినటువంటి ప్రసాద్ కానీ లేదంటే మురళీర్ కానీ ఆర్డీఓలు ఇద్దరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చాలా సన్నిహితంగా వ్యవహరించిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు కూడా ఆ కేసులకు సంబంధించిన వివరాలన్నీ బయటకు వస్తే తమ ఉద్యోగ భద్రత తమకి భద్రత ఉండదన్న కారణంతో వ్యవహరించినట్టు కూడా పోలీసు అధికారులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఫోన్ రికార్డుల ఆధారంగా ఏదైతే వీళ్ళు ఎవరెవరితో మాట్లాడారో అత్యధికంగా ఎవరితో టచ్లో ఉన్నారో అంశాలను పరిగణనకు తీసుకున్న తర్వాత పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి రైస్ మిల్ మాధవ్ రెడ్డి కానీ లేదంటే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటాచలపతి గారి అలాగే నవాజ్ బాషా వీళ్ళందరితో కూడా వాళ్ళెల్లా కూడా సోదాలు జరిపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికి కూడా అధికారులు నివేదిక తయారు చేసిన ప్రాథమికంగా 8 మంది మీద కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితుల్లో ఈ కేసులో తప్పుదోవ పట్టించే విధంగానే ఆర్డీఓ మురళీ ప్రసాద్ ఇద్దరు గౌతమ్ తేజ మీద ఫిర్యాదు చేశారన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ హరిబాబు.